ఇది వచ్చి పుల్లూరు నుండి కలవకూరుకి వెళ్ళేటటువంటి రోడ్డు. వర్షాకాలం వచ్చిందంటే ఈ సైడ్ నుండి ఆ సైడ్కి రాకపోకలు పూర్తిగా బంద్ అవుతాయి. చూస్తున్నారు కదా, మొత్తం పైకల్లా ఆ బ్రిడ్జి మీద కట్టినటువంటి ఆనకట్ట ఇది. దాని మీదుగా నుంచి కిందకి వెళ్తానండి. యాక్చువల్ రోడ్డు వచ్చి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కనిపించేది రోడ్డు అవతల పక్కకి అది. ఇదంతా కూడా స్వర్ణముఖి నది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఇదే మెయిన్ దారి. మామూలు సమయాలప్పుడు బస్సు వెళ్తుంది, కానీ ఇప్పుడైతే ఏది కూడా అటువైపు వెళ్ళదు. పోలీసు వారు అక్కడ బోర్డులు కూడా పెట్టారన్నమాట, దయచేసి ఎవరు అటువైపు వెళ్ళవద్దు అని. కంప్లీట్గా రోడ్డుని బ్లాక్ చేశారు. వాటర్ చాలా స్పీడ్గా పడుతున్నాయి కిందకి, చాలా ఫోర్స్గా పడుతున్నాయి. మీరు మొదట్లో చూసింది అది పాతకాలంలో చేపలు పట్టడానికి ఉపయోగించేటటువంటి ఒక పద్ధతి. వాళ్ళని అడిగాను, కొర్ర మీను పడిందని చెప్పారు. ఇక్కడ వచ్చి కేజీ 300కి అమ్ముతున్నారు. నాకే భయం వేసింది, అందుకని దూరం నుండి తీస్తున్నాను. ఈ వాటర్ అంతా కూడా సముద్రంలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కింద ఎక్కడ కూడా రిజర్వాయర్ అనేది లేదు, స్టోర్ చేసి పెట్టడానికి అవకాశం లేదు. ఈ వాటర్ అన్నీ కూడా వృధాగా వెళ్ళిపోవాల్సింది.